బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో అందులోని సిబ్బంది ఉరకలు పరుగులు పెట్టారు. టెర్మినల్ దగ్గరున్న విమానాన్ని ప్రోటోకాల్ మేరకు దూరంగా తరలించారు. ఎమర్జెన్సీ ద్వారాలు తెరిచి ప్రయాణికులను హడావిడిగా దించేశారు. విమానం నుంచి భయంగా పరుగులు పెడుతూ దిగుతున్న ప్రయాణికులకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున 5 గంటలకు ఢిల్లీ నుంచి వారణాసి వెళ్లే ఇండిగో విమానం టేకాఫ్కు సిద్ధమైంది. మరికొద్ది నిమిషాల్లో రన్వే పైకి చేరుకుని గాల్లో ఎగరనుంది. ఇంతలో ఎయిర్పోర్ట్కు ఓ ఆగంతుకుడు ఫోన్ చేసి విమానంలో బాంబు పెట్టామని హెచ్చరించాడు. ఫ్లైట్లోని బాత్రూంలో చూడాలని సూచించాడు. దీంతో పైలట్ బాత్రూంలో చూడగా మరో 30 నిమిషాల్లో ఈ విమానం పేలిపోతుందని రాసిన ఓ కాగితం కనిపించింది. విషయం తెలిసి వెంటనే అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది సదరు విమానాన్ని ఎయిర్పోర్ట్లోని ఐసోలేషన్ ఏరియాకు తరలించారు. ఆపై విమానంలోని అన్ని ద్వారాలు తెరిచి లోపల కూర్చున్న 176 మంది ప్రయాణికులను దించేశారు. సెక్యూరిటీ సిబ్బంది బాంబ్ స్క్వాడ్ విమానంలో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే విమానంలో బాంబు కానీ అనుమానాస్పద వస్తువులు కానీ కనిపించలేదని అధికారులు తెలిపారు. అయినప్పటికీ సెక్యూరిటీ ప్రోటోకాల్ ప్రకారం మరిన్ని తనిఖీలు నిర్వహించి ప్రమాదమేమీ లేదని నిర్ధారించుకున్న తర్వాతే విమానాన్ని తిరిగి టెర్మినల్ వద్దకు చేరుస్తామని అధికారులు తెలిపారు.